నా పేరు డాక్టర్ గోవింద్ రాజ్ కుమార్, సిఇఓ జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫైర్స్. ఈరోజు ఈ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ ప్రెస్కి మీడియాకి ఒక ఉద్దేశం ఏంటంటే, కిమ్యోన్ యూనివర్సిటీ అని ఉజ్బెకిస్తాన్లో ఒక లార్జెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీతో మనం కొలాబరేట్ అయ్యటం, నియో, జిఎస్ఎల్ అండ్ కిమ్యో ద్వారా ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రాము ఎన్ఎంసి నామ్స్ ప్రకారం మెడికల్ ఎంబీబీఎస్ ఈక్వలెంట్గా ఒక కోర్సు, ఎంబీబీఎస్ కోర్సు ఈ కిమ్యోన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. 2021 తర్వాత ఎన్ఎంసి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ మార్చింది. దాని ప్రకారం ఏంటంటే కోర్స్ కూడా 5.5 సంవత్సరాలు ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఏం కరికులం ఫాలో అవుతున్నామో అదే కరికులం వేరే దేశాల్లో కూడా ఫాలో అవ్వాలి. ఇంటర్న్షిప్ ఉండాలి, రొటేటరీ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే గనక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ రాయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎఫ్ఎంజీ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు ఎన్ఎంసి నామ్స్ ప్రకారం చేస్తున్నాం. సో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనమాట. సో ఎఫ్ఎంజీ కూడా ట్రైనింగ్ కోసం ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఇస్తున్నాం. దీనికి కిమ్యో యూనివర్సిటీ నుంచి వాళ్ళ రెక్టరు ప్లస్ వాళ్ళ ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫైర్స్ వాళ్ళు వచ్చారు. సో పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ యూనివర్సిటీలో పడితే ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వేటప్పుడు మొదట వాళ్ళని అడగండి, ఇది ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఉందా, కోర్స్ అదే ఉందా, ఇంటర్న్షిప్ ఉందా. ఎఫ్ఎంజీ ప్లస్ వాళ్ళు నీట్ క్వాలిఫై అయితేనే ఇప్పుడు ఫారెన్లో చదవచ్చు. నీట్ క్వాలిఫై కాకుండా ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేస్తాం ఏది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ తిరిగి ఇండియాకి రావడానికి లేదు. వాళ్ళు అక్కడే ఆ దేశాల్లోనే ఎక్కడైనా చేసుకోవాలి, కానీ ఇండియాకి వచ్చి డాక్టర్గా ఉండటానికి లేదు. సో నీట్ క్వాలిఫై అవ్వటం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ 2021 తర్వాత. సో ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని ఒక కోర్స్ చేశాము. ఈ కోర్సులో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వీళ్ళకి చాలా, ఎవరైతే అంబిషన్స్, మా అమ్మాయి కొంచెం డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్న వాళ్ళు, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇండియన్ కరికులంతో రావాలనుకున్న వాళ్ళకి ఒక 20 lakhs ఏమో ఫీజు అవుతుంది, ఒక 10 lakhs ఏమో మిగతా అకామిడేషను, స్టే అంత అవుతుంది. సో 30 లక్షల లోపల, 30 వాళ్ళ ఫ్లైట్ ఛార్జీలు అన్నీ వేసుకున్నా కానీ 35 లోపలే వాళ్ళది మొత్తం అయిపోయి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు డాక్టర్స్ కింద. అది ఇన్స్టాల్మెంట్, అంటే ఒకేసారి కట్టడం కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇయర్లీ పేమెంట్లు ఈజీగా ఉంటాయి కదా, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కట్టుకుంటే వెళ్ళటం వల్ల. సో దేవుళ్ళకి అన్ని రకాలుగా ఎకనామికల్గా కరెక్ట్గా ఉంటుంది, అకాడమిక్గా బాగుంటుంది, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం చేస్తున్నాం.